మెట్రో ఛార్జీలు 45% పెంపు. కర్ణాటక జనాలపైన కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ. బెంగళూరు మెట్రో ఛార్జీలు పెంచాలనే నిర్ణయము. ధరలు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు. 40 నుంచి 45% పెంచాలని ప్రతిపాదనలు. రూ. 85 పెరగనున్న గరిష్ట ధర ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం. కొద్ది రోజుల క్రితమే బస్ ఛార్జీలు 15% పెంపు. ధరల పెంపు అనుమతి కోసం ఆటో యూనియన్ల లేఖ. మన దగ్గర 6 గ్యారంటీలు, అక్కడ 5 గ్యారంటీలు. ఈ 5 గ్యారంటీలు అమలు చేసేందుకు ఇప్పటికే బస్ ఛార్జీలు పెంచారు. ఎంత? 15% పెంచారు. ఇప్పుడు మెట్రో ఛార్జీలు కూడా పెంచుతారంట. ఇదెంత పెంచుతారు? 40% పెంచుతారంట. 40 నుంచి 45% పెంచేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఆటోల ఛార్జీలు కూడా పెంచుతారంట. ఇక అలాగనే అన్ని ఛార్జీలు పెంచుతారు. ఎందుకంటే ఈ 5 గ్యారంటీలు అమలు చేయడం కోసం. అయినా కానీ ఆ 5 గ్యారంటీలలో అల్ల కూడా సేమ్ ఉచిత బస్సు తప్ప అక్కడ ఏ గ్యారంటీ కూడా అమలు అవుతలేదు కర్ణాటకలో. ఇది ఎందుకు చెప్తున్నాం ఈ ముచ్చట అంటే రేపు మన తెలంగాణ పరిస్థితి గిట్లనే రాబోతా ఉంది. మెల్లమెల్లగా అన్ని రేట్లు పెంచుతారు. ఇక చూస్తూ ఉండండి మీరు. ఈలెక్కనే బస్ టికెట్లు పెంచుతారు. ఇప్పటికే పెంచారు మన దగ్గర. ఈ పండుగ పూట చెప్పా పెట్టకుండానే పెంచేస్తారు రేట్లు. పండుగ పూట చెప్పా పెట్టకుండానే పెంచేస్తారు. సేమ్ కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అదే. హిమాచల్ ప్రదేశ్ అయితే మొత్తం దివాలా తీసింది ఆర్థికంగా. మొత్తానికి ఆగమైపోయింది.